దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి మీకు నా శుభములు వందనములు తెలియజేస్తూ ఆ ప్రభువుకి మహిమ నేను చెల్లిస్తూ ఉన్నాను. ఈ 4వ అధ్యాయంలో నుంచి 19వ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. నా చిన్నపిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచకయున్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాటలాడగోరుచున్నాను. ధర్మశాస్త్రములకు లోబడగుండగోరులారా, ధర్మశాస్త్రం వినటలేదా? నాతో చెప్పుడి. ఇదంతా చదవటం కాదు, కానీ మన అంటున్నాడు ప్రభు, నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది? కాన్పు టైంలో వస్తుంది. చాలా చూసి పౌలు భక్తుడు రాస్తున్నాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచకయున్నా. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడకూడదు. నాకు కూడా ఆత్మీయంగా కన్న పిల్లలందరూ పాడైపోతూ ఉంటే మరలా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రసవ వేదన పడుతున్నాను. వాళ్ళు అగ్నిగుండానికి వెళ్ళొద్దు ప్రభువా. వాళ్ళు లోకానికి దాసులైపోయారు. పాపానికి, శాపానికి, దరిద్రతలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రభా. కనికరించయ్యే వాళ్ళని వాళ్ళ పక్షంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో వేదన పడుతున్నాడు. ఒక్కళ్ళన్నా ఆయన స్వరూపంలోకి వస్తారేమోనని. క్రీస్తు స్వరూపం ఎలాంటిది? ప్రేమ కలిగిన స్వరూపం, దయగలిగిన స్వరూపం, క్షమించే స్వరూపం. అలాంటి స్వరూపంలోకి ప్రతి విశ్వాసి రావాలని ప్రభు కోరుకుంటూ ఉంటే నమ్మిన వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంది సైతాను. ప్రార్థన లేదు, భక్తి లేదు, దేవుడు లేడు, ఆరాధన లేదు, బల్ల లేదు, ఏమి లేదు. పాపముతో మమేకమైపోతూ ఉన్నారు విశ్వాసుల జీవితాలు. ప్రార్థనే చేద్దాం. నా చిన్నపిల్లలారా అంటున్నాడు ప్రభు. తప్పిపోయే వారు ఎక్కువైపోతూ ఉన్నారు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. వారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీ స్తోత్రాలయ్యా. మాలో మీ స్వరూపం చూడాలని మీరు ఆశపడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ తండ్రి. అనేకులు తప్పిపోయేవారుగా, నీకు దూరం అయిపోయేవారుగా ఉన్నారు. దయతో మన్నించండి, క్షమించండి ప్రభా, క్షమించండి. తిరిగి వారిని పునరుద్ధరించి సంఘంలో చేర్చండి నాయన. నీ కృపకు అప్పచెప్పుకుంటూ తప్పిపోయిన కుమారుని కవిగిలికి చేర్చుకున్న దేవుడు గనక తప్పిపోతున్న ప్రతి వ్యక్తిని మీరే స్వీకరించమని, క్షమించమని మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. నజరేయుడు, మా ప్రియుడు, మా రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామములోని పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొని మీ దగ్గర మేము జవాబులు పొందుకొనిచున్నాము. మమ్మల్ని అందరినీ కన్నా మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.